కాసేపట్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. భవిష్యత్ కార్యాచరణపై పార్టీ క్యాడర్కు అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ప్రస్తుతం తెలంగాణ భవన్ నుంచి మనం లైవ్ చూస్తున్నాం. మీకు ఇవాళ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. ఖచ్చితంగా సింగపూర్లో ఒక ఎంపీ ఒక 2 అబద్ధపు మాటలు చెప్పినంత మాత్రం వారికి $14,000 ఫైన్ కట్టిన పరిస్థితి చూస్తాం. కానీ ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో 420 హామీలు, మనకు ఉద్యోగాలు ఇస్తానన్నారు, మోసం చేసిరు. రైతు భరోసా ఇస్తానన్నారు, మోసం చేసిరు. రైతులకు రుణమాఫీ అన్నారు, మోసం చేసిరు. నేతన్నలకు మోసం చేసిరు. ఆడబిడ్డలకు చీరలు ఇస్తానన్నారు, మోసం చేసిరు. ఇటు తులం బంగారం అన్నారు, మోసం చేసిరు. 2,500 అన్నారు, మోసం చేసిరు. సబ్బండ వర్ణాలను మోసం చేస్తూ దుర్మార్గమైన పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం కొనసాగుతా ఉంది. ఈ రోజు కేసీఆర్ ఈ రోజు ప్రజలందరూ కూడా ఈ రోజు మనం సునీత లక్ష్మణ్ మేడంతో మాట్లాడు. మేడం ఏదైతే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలకు, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న కాంగ్రెస్ మోసపూరిత వైఖరిని అలా ఎండగట్టేందుకు, ఖచ్చితంగా ఇవాళ ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏ విధంగా అయితే ముందుకు తీసుకెళ్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అనేక అంశాలపైన పోరాటం చేస్తుంది. పోరాటంలో భాగంగా రైతు సంక్షేమం సంబంధించి వాళ్ళ సంక్షేమం దిశగా ఉంది. ఇలా వ్యవసాయం అంతా పండుగలా కొనసాగిన వ్యవసాయం దండుగలా కొనసాగుతుంది. ఇలా యూరియా కోసం లైన్లు కట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇవాళ కరెంటు కోసం కరెంటుకు టైం చూస్తూ గడపాల్సిన పరిస్థితి ఉంది. ఇవాళ భూగర్భ జలాలు అడుగంటిపోయిన ఇవాళ మడులన్నీ కూడా తడిపారిన పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ ఎక్కడ చూసినా అంతా కూడా అయోమయం, అగమ్య గోచరంగా ఉంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఏ విధంగా దిశానిర్దేశం చేస్తారని చెప్పేసి కూడా యావత్ తెలంగాణ సమాజం అంతా చూస్తుంది. ఇవాళ ఆనాడు అవ్వాతాతలకు 4,000 పెన్షన్ ఇస్తానన్నారు. ఇవాళ పెన్షన్ అతి లేదు, గతి లేదు. ఇవాళ అంతేకాకుండా వికలాంగుల కార్యాలు ఇస్తానన్నారు, అనేక కార్యక్రమాలు చేస్తానన్నారు. ఇవాళ ఏ కార్యక్రమం కూడా వాళ్ళు నెరవేర్చలేదు, ఏ ఒక్క అంశం కూడా వాళ్ళు నెరవేర్చలేదు. ఆనాడు 6 గ్యారంటీలు 100 రోజులు అమలు చేస్తానని ఇవాళ 14 నెలలు గడిచినా కనీసం కూడా పట్టించుకోలేదు. ఇవాళ యువతంతా కూడా మళ్ళొక్కసారి బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆనాడు యువతకు ఎంతో పెద్దపీట వేసింది. ఆనాడు ఓవర్సీస్ స్కాలర్షిప్ తీసుకొచ్చింది. ఆనాడు ఏదైతే జాబులు అంటే జాబ్ క్యాలెండర్తో జాబులు వేసి కొత్త ఉద్యోగాలు కల్పించి, నూతన ఉద్యోగాలు కల్పించిన ఘనత ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఇవాళ 2 లక్షల జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి ఇవాళ మోసం చేసిన నేపథ్యంలో యువతంతా కూడా మరొకసారి కూడా పునరాలోచన పడుతున్నారు. అయితే బీసీలను కూడా మోసం చేసి స్థానిక సంస్థల్లో 42% వాటా ఇస్తామని వల్ల దాన్ని అటకెక్కించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు పగనామే. అయితే దీనికి సంబంధించి బీసీ కమిషన్ మాజీ మెంబర్ ఉపేంద్ర చెప్పండి అనే వాళ్ళ ఎట్లా అంటే బీసీలకు కావచ్చు, ఏ వర్గం కూడి వాళ్ళ సంతోషంగా లేదు, దీన్ని ఎడదొచ్చు. ఇప్పుడు బీసీలకు ఆయన ఏం చేసినాడు, కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పి బీసీ డిక్లరేషన్ పెట్టాడు. 6 నెలల్లో కులగణన చేసి నేను జనాభా తామాస ప్రకారం 42% రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పి ఆ రోజు మాట ఇచ్చి ఓట్లు వేయించుకొని ఈ వర్గాల భుజాల మీద మరి అడుగులేసుకొని పైకొచ్చి అధికారంలోకి వచ్చి ఈరోజు కులగణనలు మొత్తం తప్పులు తడకగా చేశాడు. కులగణనలో 46% మాత్రమే ప్రజలని చెప్తా ఉన్నాడు. బీసీ ప్రజలు 56% ఉన్న వాళ్ళని 10% తక్కువ చేశాడు. బీసీలకు ఫండ్ ఎలకేషన్ లేదు. 20,000 కోట్ల రూపాయలను ప్రతి సంవత్సరం కేటాయిస్తా అని చెప్పినాడు. బీసీ సబ్ ప్లాన్ అన్నాడు. బీసీ సబ్ ప్లాన్ లేదు. కార్పొరేషన్లు 27 ఉన్నాయి. 27 కార్పొరేషన్లకి పాలక మండలి వేయాలి, చైర్మన్ వేయాలి, డైరెక్టర్లు వేయాలి. ఒక్కొక్క కార్పొరేషన్కి 1,000-2,000 కోట్ల రూపాయలు ప్రకటించమని అడిగినాం. ఇలా నీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీలు ఇలా పదవులు రావడం నీకు ఇష్టం లేదా అంటే మీరు మంత్రులు అయితే సరిపోతుందా? మరి ఈ ఫండ్ అంతా కూడా వాళ్ళకి జనాభా తామాసా ప్రకారం ఫండ్ ఎలకేషన్ చేయాలి కదా. నువ్వు ఫండ్ ఎలకేషన్ చేయలేదు. ఈ వర్గాలకు 10 లక్షల రూపాయలు లోన్లు ఇస్తా అన్నాడు. ఎవరికి ఒక లోన్లు ఇవ్వలేదు. మండలంలో బిల్డింగ్లు కడతా అన్నాడు. కట్టిన బిల్డింగ్లలో ఒక్కొక్క షాపు విశ్వకర్మల లాంటి కమ్మరి, మరి మన వడ్రంగి, కంసలి, మరి కుమ్మరి ఇలాంటి చేతి పనుల మీద ఆధారపడ్డ వాళ్ళకి ఒక్కొక్కరికి షాప్ ఇస్తా అన్నాడు. షాప్ ఇవ్వలేదు. బీసీ బంధు పథకాన్ని కోతలు పెట్టిండు, అసలు ఆపేసిండు. అది లేదు. మహాత్మా జ్యోతిరావు ఓవర్సీస్ స్కాలర్షిప్ ద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇతర దేశాల్లో చదువుకునే బీసీ బిడ్డలకు 20 లక్షల రూపాయలు వితౌట్ సెక్యూరిటీ డైరెక్ట్ వాళ్ళకి ఇచ్చేసి ఇతర దేశంలో చదువుకోవడానికి ఎంకరేజ్ చేశాం. మరి ఆ స్కీమ్ను కూడా తుంగలో దొక్కాడు. ఏ రకంగా చూసినా కూడా బీసీలు ఇలా జనాభా లేదని చెప్తా ఉన్నాడు. బీసీలకు ఫండ్ ఎలకేషన్ లేదు. బీసీలకు పదవులు లేవు. నువ్వు ఎట్లా బీసీ సమాజాన్ని ఉత్తరించడం చెప్పి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు బీసీలకు మొత్తం కూడా అన్యాయం చేసి ఆ రోజు కాకా కాలేకర్ కమిషన్లో 52% ఉందని చెప్పినా, మండల్ కమిషన్లో 52% ఉందని చెప్పినా ఈ రోజు 46% కుదించి బీసీ ప్రజలకి తీరని ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరి కాసేపట్లో దీనికి రానున్నారు. ఎలాంటి దిశానిర్దేశించారు అన్నిటి విషయంలో? కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం కొరకు 14 సంవత్సరాలు ఉద్యమం చేసిన నాయకుడు తెలంగాణని రాష్ట్రాన్ని సాధించిన తర్వాత అన్ని వర్గాల ప్రజలు బాగుపడాలని చెప్పి నీళ్లు తీసుకున్నాడు, కరెంటు తీసుకున్నాడు. ప్రతి విషయంలో కూడా తెలంగాణ చర్చశ్యామలం అయిపోయింది. మరి అభివృద్ధి చెందిన తెలంగాణ ఎకరం 4-5 లక్షలు ఉన్న భూమి ఇవాళ 30 లక్షల రూపాయల వరకు
ఆదిలాబాద్ నుంచి పోయినా జోగులాంబ వరకు ఎక్కడ పోయినా కూడా 30 లక్షల రూపాయల వరకు పోయింది భూమి. అంటే తెలంగాణ రైతాంగం కానీ తెలంగాణలో బడుగు బలహీన వర్గాలు దళితులకి దళిత బంధు పథకం తీసుకొచ్చి బీసీ బంధు పథకం తీసుకొచ్చి బీసీలకు అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి అక్కడ చేనేత వర్గాలను ఆదుకున్నాడు, అక్కడ కుమ్మరి సోదరులను ఆదుకున్నాడు, అక్కడ వచ్చేసి మరి గొర్రె పిల్లల్ని ఇచ్చినా చేప పిల్లల్ని ఇచ్చినా మరి చేపలు పంచినా ఈ వర్గాలు కూడా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టి చేయడం కొరకు కేసీఆర్ గారు అనేక పథకాలు తీసుకొస్తే ఆ పథకాలను మొత్తం తుంగలో దొక్కిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మరొకసారి తెలంగాణ ప్రాంతాన్ని ఎడారి చేయడానికి సిద్ధపడతా ఉన్నది. ఇవాళ తెలంగాణలో ఏ పల్లెలకు పోయినా బోర్లు వేస్తా ఉన్నారు. మళ్ళా వెనకడికి బోర్ల రామరెడ్డి ఉంటే 50-70 బోర్లు వేసినా కూడా 5 ఎకరాల భూమి సాగు చేయనటువంటి బోర్ల రామరెడ్డి వ్యక్తులు తిరిగి మళ్ళా బోరు బావులు వేసి బోర్ల ద్వారా సాగు చేసే పరిస్థితి వచ్చింది. తుంగతుర్తి సూర్యాపేట నియోజకవర్గంలో లక్షలాది మంది రైతులు ఈ రోజు నీళ్లు రాక ఇలా పంటలు ఎండిపోయి రోడ్ల మీద ధర్నాలు చేస్తా ఉన్నారు. రైతులకి సరైన గిట్టుబాటు ధర లేదు, పండించిన పంట కొనేవాళ్ళు లేరు, మరి అక్కడ ఉన్నటువంటి పెస్టిసైడ్ ఇవ్వలేదు. కాబట్టి రైతాంగాన్ని నిండా ముంచెండు, బీసీలు ముంచెండు, దళితులను ముంచెండు, మరి మహిళలను ముంచెండు. ఈ రకంగా ప్రజలందరినీ ద్రోహం చేసిన ఈ కాంగ్రెస్ పార్టీకి సంవత్సరం టైం ఇచ్చిన కేసీఆర్ ఈ రోజు బెబ్బిలి పులిలాగా మరొకసారి ప్రజా జీవనంలోకి వస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీని ప్రజాక్షేత్రంలో ఎండగట్టడానికి ఈ రోజు పెద్ద బహిరంగ సభతో పెట్టి ఈ రోజు మా చైర్మన్లు, మా మెంబర్లు, మా ఎమ్మెల్యేలు, మా అందరినీ కూడా ఇవాళ దిశానిర్దేశం చేయడానికి కేసీఆర్ గారు రాబోతున్నాడు. ప్రజలందరూ కూడా కేసీఆర్ గారి కొరకు ఎదురు చూస్తా ఉన్నారు. మేమందరం కూడా యువ నాయకత్వం కొత్తగా వచ్చిన వాళ్ళం కూడా చాలా ఆశతో ఎదురు చూస్తా ఉన్నాం. అలా మీరు చెప్పండి అన్న, ఇవాళ తెలంగాణ సమాజం అంతా కూడా కేసీఆర్ వైపు చూస్తుంది. 14 నెలల పాలన ఏ విధంగా చూడవచ్చు? 14 నెలల పాలన చెప్పడానికి ఏం లేదు. 14 నెలల పాలన, 14 నెలలు ఈ తెలంగాణ ప్రజాని ఏ విధంగా మోసం చేసిండ్రో ప్రజలకు ప్రతి విషయాన్ని ప్రతి నాయకునికి ప్రతి వర్గానికి తెలుసు. ఎందుకంటే ఇవాళ మీరు రైతాంగం చూసుకోండి, ఉద్యోగులను చూసుకోండి, గురుకులాలు చూసుకోండి, టీచర్లు చూసుకోండి, పోలీసులు చూసుకోండి, ఏ రంగంలోనైనా ఇవాళ నిర్వీర్యం చేసింది. కేసీఆర్ వాళ్ళకి పెట్టింది 14 నెలల క్రితం వాళ్ళకు ఒక బంగారు పల్లెలో పెట్టిన తెలంగాణ చెప్పి దాన్ని ఎట్లా ఖరాబ్ చేయాలా, దాన్ని ఎట్లా నాశనం చేయాలా, కేసీఆర్ ఏం చేసిండు, కేసీఆర్ని ఎట్లా బదనాం చేయాలనే ఆలోచనతోనే వాళ్ళు ఉన్నారు తప్ప కేసీఆర్ మీద ఉన్న కోపంతో తెలంగాణ ప్రజలు ఇబ్బంది పెడతారు, తెలంగాణ ప్రజలు ఇబ్బందుల పాలవుతారు. ఎందుకోసం అంటే మీరు వాళ్ళకు మామూలు కాదని మీకు ఒక అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని మీరు ఆలోచన చేయలేదు. మీరు ఎంతసేపు కేసీఆర్ చేసిన పనిని ఇలా రైతు బంధుని ఎట్లా నాశనం చేయాలి, కాళేశ్వరం నీళ్లు చెడగొట్టి ఎట్లా చేయాలి, ఏదైతే కళ్యాణ లక్ష్మి ఇచ్చిండో ఇలా తులం బంగారం ఇవ్వకుండా ఏదైతే కేసీఆర్ ఇచ్చిండో కేసీఆర్ ఆనవాళ్ళు చెడగొడదామనే ఆలోచన చేస్తుంటాం. మరి ఇవాళ నిన్న మొన్న చూసుకుంటే ఇలా కేసీఆర్ బర్త్డే రోజు ఒక నాయకుడు మేము ఎప్పుడు కూడా అట్లా చేయలేదు. ఒక తెలంగాణ సాధించిన నాయకుడు ఆయన ఫ్లెక్సీలు కడితే కూడా మీరు ఓరవలేకపోతున్నారంటే మీరు ఆయన ఫ్లెక్సీలను ఓరవలేకపోతే ఆయన మనిషిని ఏమరుస్తారు. ఇలా ఎంతకెంతకు చేస్తే మాకు అంతకంతకు మంచిది, అంతకంతకు ప్రజలు ఆయన గొప్ప దేవుళ్ళకి పోస్తారు. ఇవాళ ఎంతో మంది వెయిట్ చేస్తా ఉన్నారు. కేసీఆర్ బయటికి వస్తున్నాడు. ఇవాళ చాలా రోజుల తర్వాత కేసీఆర్ బయటకు వస్తున్నాడు. కేసీఆర్ ఏం మాట్లాడబోతుండు, కేసీఆర్ ఏం చెప్పబోతుండు, కేసీఆర్ ఏ విధమైన ఆలోచన తీసుకొని తెలంగాణ ప్రజలకు దిశానిర్దేశం చేస్తాడని తెలంగాణ ప్రజలు మొత్తం కూడా ఆలోచనతో తెలంగాణ ప్రజలు మొత్తం కూడా వెయిట్ చేస్తా ఉన్నారు. మీరు ఇవాళ ఒక్క రోజు చూడండి, ఇవాళ ఇదే మీటింగ్ సీఎం మాట్లాడుతూ ఉంటే 10 లక్షల మంది కూడా ఇవాళ కేసీఆర్ మాట్లాడుతున్నారు. కొన్ని లక్షల మంది కేసీఆర్ ఏం చెప్తాడనే ఆలోచనతో ఉన్నారు. కాబట్టి కేసీఆర్ మళ్ళా వస్తాడు. కేసీఆర్ రాబోయే రోజు మీరు ఎక్కడికి పోయినా మేము ఊర్లు తిరుగుతా ఉన్నాం. ఇవాళ పచ్చని పొలాలను ఎవరు తయారు చేసిర్రంటారే కేసీఆర్ చేసిండు. మరి ఓటు ఎందుకు వేసిర్రంటారే తప్పైందా మాకు తెలియక, మాకు 2000 ఇస్తుండు కదా 4000 ఇస్తాడన్న ఆలోచనతో చేసినాం తప్ప మాకు కేసీఆరే రావాలి. ఇవాళ పంటలు పచ్చగా ఉన్నాయంటే కేసీఆరే. కాబట్టి మేము ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్కి వేస్తాం, కేసీఆర్ని కాపాడుకుంటామనే ఆలోచనతో ఇవాళ ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. మేము కూడా ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి అందరూ సబ్బండవారాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నాయకులు కూడా కేసీఆర్తోనే ఉన్నారు. ఎవ్వరు కూడా పార్టీని విడిచిపెట్టిపోలే. కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఎండగట్టుకుంటూ ముందుకు పోతా ఉంటాం. మీరు చెప్పిన హైదరాబాద్ నగరం వల్ల అస్తవ్యస్తంగా అయింది. గత 10 సంవత్సరాల్లో ఒక మహానగరంగా వెలిగిన హైదరాబాద్ వల్ల అస్తవ్యస్తంగా వల్ల కేసీఆర్ రాక కోసం ఏ విధంగా చూస్తున్నారు? కేసీఆర్ ఎలాంటి దిశానిర్దేశం చేయనున్నారు? మా హైదరాబాద్ ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ వెంటనే ఉన్న సంగతి మనకు అందరికీ తెలుసు. మరి ఈరోజు హైదరాబాద్ ప్రజలందరూ కూడా ఒకటే కోరుకుంటున్నారు, ఈ యొక్క హైదరాబాద్ని యొక్క ఇమేజ్ని పెంచిన బీఆర్ఎస్ పార్టీ తొందరగా మళ్ళీ అన్ని జిల్లాల నుండి కూడా ఏదైతే హైదరాబాద్ మ్యాండేట్ ఇచ్చిందో, హైదరాబాద్ మన చుట్టుమున్న ప్రాంతాలు ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీకి మరి ఆధిక్యత ఇచ్చిరో మిగతా జిల్లాలు కూడా వచ్చే ఎన్నికల్లో తప్పకుండా భారీ ఎత్తున ఇస్తున్నాయి. తప్పకుండా ప్రజలందరూ కోరుతున్నారు మార్పు రావాలి, కేసీఆర్ రావాలి, తిరిగి కేసీఆర్ ప్రభుత్వమే ఏర్పడాలి, కేసీఆర్ గారే సీఎం కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. మీరు హైదరాబాద్ విషయం చూస్తే హైదరాబాద్లో ఎక్కడ చూసినా కూడా గుర్తుకొచ్చేది ఇక్కడ కేటీఆర్ గారు, కేసీఆర్ గారు. మరి ఎందుకంటే గతంలో పట ఐటీ శాఖ మంత్రులుగా పురపాలక శాఖ మంత్రులుగా ఉన్న తొలి మంత్రివర్యులు కేటీఆర్ గారు
తన యొక్క హైదరాబాద్ ఇమేజ్ పెంచిన సంగతి మనకు అందరికీ తెలుసు. కాబట్టి హైదరాబాద్ ప్రజలందరూ కూడా వాళ్ళు సరైన విధంగానే ఆలోచిస్తున్నారు. కేసీఆర్ వైపే ఉన్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో పట కేసీఆర్ గారికి పట్టం కట్టడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్లు పెట్టినా, ఈ రోజు ఎలక్షన్లు పెట్టినా కూడా తిరిగి కేసీఆర్ గారిని సీఎం చేయాలనేసి ఊపిరిలో ఆడుతున్నారు. ఎప్పుడా అని. నీకు నిన్నగాక మొన్న చూసినాం కేసీఆర్ నేను వస్తున్నాయి కొడితే దెబ్బ ఎట్లుంటుంది అనడానికే కానీ మాటకే గజ 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 వణిగిపోయారు. భూమి మీద ఉన్న కాళ్ళు ఈ రోజు వాళ్ళ అన్ని కూడా జరిగిపోయినాయి. కాబట్టి వారు బయటికి వెళ్ళి ఒక్కసారి ఇట్లా తిరిగినట్టుకో సుడిగుండా పర్యటన చేసిననుకో ఎవరైతే కేసీఆర్ గారి పైన అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారో వాళ్ళందరూ తిరిగి మాడి మసైపోయేసి మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వం వైపు మరి కేసీఆర్ ప్రభుత్వం వైపు ఎప్పుడైనా అవరాలు చూస్తున్న ప్రజల వైపు అతి తొందరగానే కేసీఆర్ గారి ప్రభుత్వం ఏర్పాటు జరుగుతుంది. ఏదేమైనప్పటికీ వాళ్ళ యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా వాళ్ళ కేసీఆర్ వైపే చూస్తుంది. ఖచ్చితంగా కేసీఆర్ ఎలాంటి డిసిజన్ చేస్తారు. కేసీఆర్ వాళ్ళ 14 నెలల పాలన అగమ్య గోచరంగా ఉంది. హైదరాబాద్ నగరం అస్తవ్యస్తంగా తయారైంది. రైతు సంక్షేమంగా ఉంది. వాళ్ళ అవ్వతాతలంతా కూడా అల్లాడుతున్నారు. వాళ్ళ యువతకి ఇస్తారన్న జాబులు ఏవి, నిరుద్యోగ భృతి ఏదని చెప్పేసి కూడా వారంతా కూడా అంటున్న పరిస్థితి అనిపిస్తుంది. మొత్తానికి చూసుకున్నట్టయితే మరి కాసేపట్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో విస్తృత సమావేశం ప్రారంభం కానుంది. O2 స్టూడియో.